ఈరోజు మన మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసినాను. నన్ను ముఖ్యంగా 4వ వార్డు ప్రజలకు ఎందుకంటే 4వ వార్డు నా కన్న తల్లిదండ్రులకు ఎలా రుణపడి ఉన్నానో తర్వాత నేను 4వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా కష్టాన్ని చూసి, నేను చేసిన సేవలు చూసి వాళ్ళు ప్రజలు గుర్తించి నాకు సింహం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించారు. ఇదే విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల కష్ట సుఖాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం మీద కొట్లాడి మరి కూడా రావాల్సిన పింఛన్స్ అయితే ఏదైతే రావాల్సిన ఇల్లులు అయితే అర్హులకు ప్రతి ఒక్కరికి నేను ప్రభుత్వం మీద కొట్లాడి కూడా ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి ఏదైతే ఉన్నదో ప్రభుత్వం నుంచి కొట్లాడి కూడా మన వార్డు సమస్యలు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి ప్రభుత్వంతో మాట్లాడి నేను పని చేపిస్తానని చెప్పేసి ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎంతో కష్టపడి గెలిపించారు. వారి రుణం నేను ఎప్పటికీ కూడా నేను బ్రతుకున్నంత కాలం కూడా తీర్చలేని విషయము. 4వ వార్డు ప్రజలు కూడా ఎంతో కష్టపడి నా రాత్రి మగలు కూడా కష్టపడి నా అంటూ పిల్లలు కూడా యూత్ పిల్లలు కూడా ఎంతో కష్టపడి నా అంటూ ఉండి నా విజయం కోసం ఎంతో కష్టపడి కృషి చేసినారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా కూడా 4వ వార్డు ప్రజలకు చేతులెత్తి శిరస్సు వంచి కూడా నేను ధన్యవాదాలు తెలుపు వాళ్ళ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీకోసం వార్డు ప్రజల కోసం ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి గడప గడప కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా కష్టం చూసి అమ్మలారా, అక్కలారా మీరు ఓటేసి నన్ను గెలిపించారు. ఇక నుంచి కూడా మీ ఎమ్మటే ఉండి నిత్యం మీతో పనిచేస్తానని చెప్పేసి ఈ విషయంగా కోరుకుంటున్నాను.